ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్లో హిందువులు కదం తొక్కారు. తమపై జరుగుతున్న అణిచివేత, మతపరమైన హింసకు లక్షలాది మంది హిందువులు రోడ్డెక్కారు. అయితే రాజధాని ఢాకా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది. నిరసనలకు నాయకత్వం వహించినటువంటి హిందూ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి 72 గంటల గడువు విధించాయి. మైనారిటీల హక్కులను కాలు రాస్తున్న బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి హిందువులు భారీ ఆందోళన చేపట్టారు. శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో శుక్రవారం రాత్రి భారీ నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు పాల్గొన్నారు. గైబంద జిల్లాలోని పలాష్బరి కాంప్లెక్స్ దేవాలయ ప్రాంగణంలో 81 అడుగుల రాముడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ శ్రీ రాధా గోవింద దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ఈ విగ్రహ నిర్మాణం జరుగుతోంది. రాముడి విగ్రహంతో పాటు కృష్ణుడు, శివుడి విగ్రహాల్ని కూడా నిర్మిస్తున్నారు. ఇందులో రాముడి విగ్రహం అతిపెద్దది. నిర్మాణం దాదాపు 80% పూర్తయింది. రాముడి విగ్రహాన్ని నిర్మించవద్దని అక్కడి ముస్లిం సంఘాలు, మత గురువులు హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం ఈ విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేసింది. అలాగే రాముడి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇటీవల కొన్ని ముస్లిం సంఘాలు నిరసన చేపట్టాయి. దీనిలో భాగంగా రాముడి చిత్రపటాన్ని అవమానపరిచాయి. విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడాన్ని, రాముడి చిత్రపటాన్ని అవమానించడాన్ని నిరసిస్తూ ఢాకాలో హిందువులు శుక్రవారం రాత్రిపూట కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఢాకాలోని షాబాగ్ ఇంటర్సెక్షన్ నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ చేశారు. అనేక హిందూ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. ఢాకాలోని రిపోర్టర్స్ యూనిటీ బిల్డింగ్ వద్ద కూడా మరికొందరు నిరసన చేపట్టారు. విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాముడిని అవమానించిన వారిపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు తొలుత టార్చ్ లైట్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హిందూ విద్యార్థి సంఘాలు, మైనారిటీ హక్కుల సంస్థలు, సామాజిక సంఘాల పిలుపుతో షాబాగ్ ప్రాంతంలో భారీ నిరసన జరిగింది. నిరసనలకు నాయకత్వం వహించిన హిందూ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి 72 గంటల పాటు గడువు విధించాయి. శ్రీరాముడి చిత్రాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోకపోతే దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించాయి. రాముడి విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోతే బంగ్లాదేశ్లోని 64 జిల్లాల్లో ఒక్కో రామాలయం నిర్మిస్తామని హిందూ మహాజోటు ప్రకటించింది. అయితే పలాష్బరిలో నిర్మిస్తున్న 81 అడుగుల శ్రీరామ విగ్రహం పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. కొన్ని ఇస్లామిస్ట్ గ్రూపుల నుంచి బెదిరింపులు రావడంతో భద్రతా కారణాలతో నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశామని ఆలయ కమిటీ తెలిపింది.